డాక్టర్ గారిని. ఆగాదు, నువ్వే అరిచి నువ్వే పోయేలా ఉన్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు ఫర్ సపోర్ట్. ఆది గారు నమస్తే. నమస్తే అమ్మా. మన విజయవాడలో మీకు నచ్చినటువంటి ప్లేస్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు నచ్చిన ప్లేస్ ఆబ్వియస్లీ విజయవాడ అనగానే కనకదుర్గమ్మ టెంపుల్. అంతకు మించిన నచ్చిన ప్లేస్ ఏముంటో చెప్పు. ఎస్ దాని తర్వాత అంటే ఖచ్చితంగా ఇదిగో ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల. ఎందుకంటే ఈ రెండు చోట్ల ఎక్కువ సంస్కారం సాంప్రదాయం అన్నీ దొరికేది. కాబట్టి ఇలాంటి ప్లేసుల్లో ఎవరో తప్పు చేయాలని అనిపించదు, తప్పు చేయరు. కాబట్టి ఈ రెండు ప్లేసులు నాకు చాలా బాగా ఇష్టం. ఆ తర్వాత విజయవాడలో ఇంకా చాలా ఉన్నాయి ఇష్టమైన ప్లేసులు, ఇష్టమైన ఫుడ్, అన్ని రకాలుగా విజయవాడలో నచ్చినవి చాలా ఉన్నాయి. ఒక మాట, మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మా ఫ్యాన్స్ కాదు, మా జబర్దస్త్ ఫ్యాన్స్, మా అందరు ఫ్యాన్స్. మా ఫ్యాన్స్ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటారు ఫ్యాన్స్. మాకేంటంటే ఆ టైంకి మేము చేసే వాటిని నచ్చే వ్యక్తులు ఉంటారు అంతవరకు. అటువైపు నుంచి ఆది గారు తోపు అని చెప్పి వాయిస్ వినిపిస్తుంది. ఎస్, ఆది గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మేడమ్స్ అందరు కూడా ఉన్నారు. మాత్రం ప్రామిస్ గా నేను వాళ్ళ ఎవరికి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఓకే, వాళ్ళు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బాగా మీరు మధ్యలో ఈ అవార్డు కార్యక్రమాలు లేకపోతే ఈ సన్మానాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదన్నా మధ్యలో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతమందికి పెళ్ళి అయింది? పెళ్ళి అయిన వాళ్ళు కూడా చెయ్యేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఉంటుంది, అందుకని ఎత్తారు. అయినా మీరు ఎత్తినా ఎత్తకపోయినా నేను చెప్తా, ఇందులో పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాలి వేలాడుద్ది, పెళ్ళైన మగవాళ్ళకైతే మొహం వేలాడుద్ది. అందమా ఆల్మోస్ట్ పెళ్ళైన వాళ్ళే అందరూ, తెలిసిపోతుంది. ఓకే, మా టీంలో ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను మీ అందరికీ. మా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్నే ఆయనకి 14 వెళ్ళి 13 వచ్చింది, అంత చిన్నవాడు ఆయన వస్తున్నాడు. ఏంటి ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారు కదా మీరు? చిచి, ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తారు? ఏమైంది? వయసు అయింది అంటున్నారా? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏముందో తెలిసిన? ఏమంది? బాబో ఏమి నీ అందం అంత. బాబో అని ఉండదు, బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటది. సరిగ్గా చెప్పు వాళ్ళకి. ఏమంటే మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడత కాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, అది మడత కాజా కాదు ముడత కాజా అని. మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దొక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటది. ఏమంటే పడినది అక్కడ ఇలాగ మీకు రావా ముడతలో? వస్తాయి, కానీ మీకు కొంచెం తొందరగా వచ్చినాయి. ఆది గారు వచ్చిన కానీ చూస్తున్నాను, విజయవాడ పక్కనే మాది రాజమండ్రి. ఏంటి మీకు వస్తున్నానంటే మోడీ గారితో పరిచయం ఉందని ఫోన్ లో మాట్లాడా. ఏంటి మన ప్రధాని మోడీ గారితో ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు. ఏమంటారు, నాకేమన్నా చుట్టాలేంటారు ఆయన? ఆది గారు మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తా. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్యకు కూడా. ఎవరికైనా. నాకు సమస్య ఉందండి. చెప్పు, ఏంటి? నీ వయసు అలాంటిది, సమస్యలు ఉంటాయి, దాన్ని మనం ఏం చేస్తాం చెప్పు. ఆ సమస్య వచ్చింది కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు. ఏంటది సమస్య? ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. ఓకే, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందండి. ఓకే, మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు. నువ్వు నల్లగా, మీ ఆవిడ నల్లగా, ఆ మాత్రం తెల్లగా పుట్టేశాడా? మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం నాది అయినప్పుడు పెత్తనం ఎవరిదైతే అంటే మన టీములో అందాల తార ఎవరు? అయ్యో బాబాయ్, అదిగా చూసా అందాల తార. తప్పకుండా చూడు, ఒక అందమైన కన్నె పిల్ల రాగానే ఎలా అరుస్తున్నారు. కన్నె పిల్ల? దొన్న పిల్లలాగా నిన్నేవాడే కన్నె పిల్ల ఉంది. హలో, నేను కార్ దిగొస్తే ఈవెంట్ ఆర్గనైజర్ సత్య లవ్ లెటర్ ఇచ్చాడు. అందుకు సత్యనా అనుకున్నా, కుర్రోడు కొంచెం అల్లరిగానే ఉన్నాడు. ఇచ్చాడా? ఆ లవ్ లెటర్ లో ఇలియానా అని ఉంది. సరిగ్గా చదువు, అది ఇలియానా ఉండదు, ఏలియానా ఉంటుంది. చదివావా? అసలు అది ఎలిగడుతుందట అండి. రైజింగ్ దాస్ గారి మీద అరుస్తున్నారు కదా. నేను క్వశ్చన్ చెప్తారా? చెప్తా. విజయవాడ రోడ్డు మీద మన ఇద్దరు వాళ్ళని నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో. మాకేం పని లేదు, నీకేమైనా పని ఉంటే నడుచుకుంటూ వెళ్ళు అక్కడ దాకా. సరే నడుచుకుంటూ వెళ్తున్నాం ఒకటి. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట ఉంది అనుకోండి. మీరు ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటారు. అవును, ఎవరికేం లేదు అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది, తీసుకోండి. ఇక్కడ ఎక్కువ ఓటింగ్ ఆడవాళ్ళే ఉన్నారు. మీరు విజయవాడ దాటి వెళ్ళరు చెప్తున్నా. ఎక్కువ ఓటింగ్ ఆడవాళ్ళు ఉన్నారా? ఒకసారి ఏది మీ ఆడవాళ్ళని వరకు అరవమని చెప్పు. మా ఆడవాళ్ళు అరవరు, క్లాప్స్ కొడతారు. ఒకసారి గట్టిగా వేసుకోండి. ఆడవాళ్ళు ఇక్కడ అరవరు, మగుల మీద అయితే అరుతారు. ఇక్కడ అరవమంటే అరవరు. ఏమంటే మా అభిమానులతో అనిపించిన ఒకసారి. మీ అభిమానులు ఉన్నారా? సౌండ్ ఏది? మీ సౌండ్ వినిపించండి. చాలా తక్కువ వచ్చింది, మొత్తం ముసలి వాళ్ళందరూ అరిచినట్టున్నారు.
గాలి వచ్చిందా? సర్లే కానీ ఆది గారు నాకు ఇంకో డౌట్ కూడా ఉందండి. ఆ. ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పని చేయరు? ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? అవును. మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం రాదు కదా, అందుకే ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు పనిచేయరు. ఎవడో కింద కలెక్టర్ గారు సీరియస్ గా చూస్తున్నారు. అది బాబా ఇదటి ఎక్కడ ఉన్నారా ఏంటి? చిన్న జోకులేండి, ఆడవాళ్ళ మీద ఏమనట్లేదు బాబు. ఇప్పుడు చిన్న చిన్న ఎంజాయ్ చేయండి. ఎవడా చీకటి గదిలో అది వేయించకండి బాబు, దోమలై కుట్టేస్తాయి. ఈ వయసులో తట్టుకోలేను. ఓకే, మన టీంలో డైలాగ్ కింగ్ ఎవడెవడు అయ్యో బాబోయ్ డైలాగ్ చెప్పాడంటే 22 గంటలు అలాగా జనం ఉండవలసిందే.